అది చాలా బాగా నచ్చింది షాట్ మాత్రం నాకు. రైట్, అయితే చూసారు కదా ఆ చెరుకు దగ్గర ఏదైతే ఆ వాటర్ని పుష్ చేసిన దగ్గర చేతికి గ్రిప్ కోసం తీసుకున్న దగ్గర నుంచి ట్రాక్టర్ దూకిన దగ్గర నుంచి తర్వాత జనాల్లో దూకి ఇక్కడ వరకు కూడా ఇదంతా ఒకటే సీన్. ఐ థింక్ అక్కడ మనోడు ఏదో పనిలో ఉంటే ఎవరో వచ్చి అన్నా నీ కోసం వెయిటింగ్ అక్కడ క్రికెట్ నువ్వు రా, నువ్వు లేకపోతే మ్యాచ్ ఓడిపోతావు అనుకున్న టైంలో దిగుతాడేమో అది అనుకుంటున్నా నేను. వచ్చేస్తుంది పెద్ద అయితే ఎగ్జాక్ట్గా పోటీగా నాని గారి ప్యారడైజ్ ఫిలింకి. సో ఓవరాల్గా నాకు పెద్ద వర్షన్ ఇలాగే కనపడింది. నాకు అర్థమైనంత వరకు ఇదే అనుకుంటున్నా ఈ డీటెయిల్స్. సో రైట్, ఇంకొకటి మెయిన్గా దీంట్లో మీరు ఇంకా బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కొంతమంది కట్అవుట్స్ ఉన్నాయి, బ్లర్గా ఉన్నాయి. క్లారిటీగా రావాల్సి ఉంటే ఇంకా క్లియర్గా చెప్పేవాడిని. ఇది ఖచ్చితంగా 2000 పీరియడే అని నేను నమ్ముతున్నా. మిమ్మల్ని కన్విన్స్ అవ్వమని చెప్పాను, కానీ మీకు ఎలా అనిపిస్తుందో, ఏ పీరియడ్ అనిపిస్తుందో, స్టోరీ లైన్ ఏమై ఉంటుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొంచెం వదులుంటే బాగుండబ్బా స్టోరీ చెప్పేసేవాడిని. ఏంట్రా అంత కాన్ఫిడెన్స్ అంటారేమో, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నేను చెప్పగలను నేను నమ్ముతున్నా. సో మీరు కూడా ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఎలా ఆలోచించి థింక్ చేసి చెప్తున్నాను అనేది. సో ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏదైతే, ఆ షర్ట్, ఆ కాస్ట్యూమ్ మీరు కన్విన్స్ అవ్వకపోతే ఇంకొకసారి పెడతా చూడండి. ఈ కాస్ట్యూమ్ 1980s కాదు. ఈ ప్యాంటు, ఈ డ్రెస్సింగ్ స్టైలు ఇదంతా కాదు. మీరు ఇంకా కూడా మీరు నమ్మలేదంటే నేను దానికి ఏమేం చేయలేను. ఇక్కడ ఇంకోటి చూడండి, ఈ జీన్స్ ప్యాంట్ కానీ ఇదంతా కూడా 1980s కాదు. ఎందుకంటే 1980sలో సిటీస్లో ఉండేది ఈ డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఒప్పుకుంటాను నేను. పల్లెటూరుకి సిటీకి మినిమం 20,000 గ్యాప్ ఉంటుంది. ఆ ట్రెండ్ వీళ్ళకి అలవాటు అవ్వడానికి, ఇక్కడికి రావడానికి. ఓకే, సో దట్స్ వై నేను 2000 అన్నాను అనమాట. ఇంకా కూడా మీరు కన్విన్స్ అవ్వలేదంటే మీ కర్మ అంటా నేను. ఇంకా ఇంతకంటే ఎవడయా చెప్తాడు ఎగ్జాంపుల్తో. రైట్, ఓకే రైట్. ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి బ్రేక్ డౌన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ విత్ అవర్ ఛానల్ తెలుగు రాజ్యం.